రెండు ముక్కలు కాబోతున్న ప్రపంచం, భూమిపై సరికొత్త మహాసముద్రం ఎందుకో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ప్రస్తుతం చూస్తున్న ప్రపంచ పటం మరో కొన్ని లక్షల లేదా కోట్ల సంవత్సరాల తర్వాత పూర్తిగా మారిపోతుందని చెబితే మీరు నమ్ముతారా? ఈ రోజు మనకు తెలిసిన ఆఫ్రికా ఖండం భవిష్యత్తులో రెండు ముక్కలుగా విడిపోయి వాటి మధ్యలో ఒక సరికొత్త మహాసముద్రం ఏర్పడుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రక్రియ భవిష్యత్తులో కాదు, ఇప్పటికే ప్రారంభమైందట. భూమి భూగర్భంలో నిశ్శబ్దంగా జరుగుతున్న ఈ మహా చీలికకు సంబంధించిన కొత్త ఆధారాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. జాంబియాలో కనుగొన్న ఒక భారీ భూగర్భ పగులు ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు భూమి నిజంగానే చీలిపోయిందా? కొత్త మహాసముద్రం ఎలా ఏర్పడుతోంది? ఈ మార్పులు మానవాళిపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇది ప్రమాదమా లేక ప్రకృతి సృష్టిస్తున్న మరో అద్భుతమా? ఈ వీడియోలో ఈ ఆసక్తికరమైన విషయాన్ని పూర్తిగా విశ్లేషించబోతున్నాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో భూమి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఊహించలేని కొన్ని విషయాలు కూడా తెలుసుకోబోతున్నారు. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు నడిచే భూమి చాలా స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కోట్ల సంవత్సరాలుగా ఇదే రూపంలో ఉన్నట్లు అనిపిస్తోంది. కానీ నిజానికి భూమి ఒక సజీవ గ్రహం. దాని లోపల నిరంతరం మార్పులు జరుగుతూనే ఉంటాయి. మన కళ్ళకు కనిపించిన లోతుల్లో భారీ శక్తులు పనిచేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అవి భూకంపంల రూపంలో బయటపడుతూ ఉంటాయి, కొన్నిసార్లు అగ్నిపర్వతాల రూపంలో కనిపిస్తాయి. అయితే కొన్ని మార్పులు చాలా నెమ్మదిగా జరుగుతాయి. అవి మన జీవిత కాలంలో కనిపించకపోయినా భూమి చరిత్రను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన ప్రక్రియ ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలో జరుగుతోంది. శాస్త్రవేత్తల ప్రకారం తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో భూమి ఉపరితలం క్రమంగా విడిపోతోంది. దీనినే ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భౌగోళిక చీలిక వ్యవస్థలో ఒకటి. వేల కిలోమీటర్లు పొడవునా విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో భూమి రెండు వైపులా నెమ్మదిగా దూరం అవుతోంది. ఇప్పుడు ఈ కథలో కొత్త మలుపు వచ్చింది. జాంబియాలోని కాఫ్యూ రిఫ్ట్ అనే ప్రాంతంలో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఈ ప్రక్రియ ఎంత లోతుగా జరుగుతుందో వెల్లడించాయి. సాధారణంగా భూగర్భ మార్పులను గుర్తించడానికి భూకంపాలను పరిశీలిస్తూ ఉంటారు, కానీ ఈసారి శాస్త్రవేత్తలు ఒక వినూత్నమైన పద్ధతిని ఉపయోగించారు. వారు వేడి నీటి బుగ్గలను అధ్యయనం చేశారు. మీరే ఆలోచించండి, వేడి నీటి బుగ్గలకు భూమి చీలికకు సంబంధం ఏమిటి? ఇదే ఈ పరిశోధనలోని అత్యంత ఆసక్తికరమైన అంశం. జాంబియాలోని కొన్ని హాట్ స్ప్రింగ్ నుంచి వెలువడుతున్న వాయువులను పరిశీలించినప్పుడు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ వాయువుల్లో సాధారణంగా ఉపరితల ప్రాంతంలో కనిపించిన ప్రత్యేకమైన హీలియం ఐసోటోపులు గుర్తించారు. ఈ హీలియం ఐసోటోపులు భూమి లోతైన మాంటిల్ ప్రాంతం నుంచి మాత్రమే వస్తాయి. అంటే భూమి ఉపరితలానికి దాదాపు 25 నుంచి 100 మైళ్ళ లోతుగా ఉన్న పొర నుంచి ఈ వాయువులు పైకి వస్తున్నాయని అర్థం. ఇది చాలా కీలకమైన విషయం, ఎందుకంటే భూమి లోపలి భాగం ఉపరితలంతో అనుసంధానం అవుతోందనే సంకేతం ఇది. ఈ పరిశోధనకు న్యాయకత్వం వహించిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు భూమి లోపల భారీ మార్పులు జరుగుతున్నాయని చెబుతూ ఉన్నారు. మనకు కనిపించకపోయినా భూమి రెండు వైపులా లాగబడుతున్నట్లు వారి అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది కోట్ల సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ అయినప్పటికీ ప్రస్తుతానికి కొత్త ఆధారాలు లభించాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఒక ఖండం ఎలా రెండు ముక్కలుగా అవుతుంది? దీన్ని అర్థం చేసుకోవాలంటే ప్లేట్ టెక్టోనిక్స్ గురించి తెలుసుకోవాలి. భూమి ఉపరితలం ఒకే ముక్కగా ఉండదు. ఇది అనేక భారీ ప్లేట్లుగా విభజించబడి ఉంటుంది. ఈ ప్లేట్లు చాలా నెమ్మదిగా కదులుతాయి. కొన్ని ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొంటాయి, కొన్ని దూరం అవుతాయి, మరికొన్ని ఒకదాని పక్కన ఒకటి జారుతాయి. ఆఫ్రికా ఖండం కూడా రెండు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్ మధ్య ఉంది. ఈ ప్లేట్లు క్రమంగా ఒకదానికొకటి దూరం అవుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొన్ని మిల్లీమీటర్ల నుంచి కొన్ని సెంటీమీటర్ల వరకు మాత్రమే కదులుతున్నప్పటికీ లక్షల సంవత్సరాల తర్వాత ఈ చిన్న మార్పులు భారీ భౌగోళిక మార్పులకు దారితీస్తాయి. ఇలాంటి సంఘటనలు భూమి చరిత్రలో ఇంతకు ముందు కూడా జరిగాయి. నేడు మనం చూస్తున్న అట్లాంటిక్ మహాసముద్రం కూడా ఒకప్పుడు లేకపోయింది. ఉత్తర అమెరికా మరియు ఆఫ్రికా ఖండాలు ఒకదానితో ఒకటి కలిసే ఉండేవి. తర్వాత అవి క్రమంగా విడిపోవడంతో మధ్యలో అట్లాంటిక్ మహాసముద్రం ఏర్పడింది. ఇప్పుడు అదే ప్రక్రియ మరోసారి ఆఫ్రికాలో జరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టమ్ సుమారు 1550 మైళ్ళ పొడవున విస్తరించి ఉంది. టాంజానియా నుంచి సమీబియా వరకు సాగుతున్న ఈ భారీ చీలిక భవిష్యత్తులో ఒక కొత్త సముద్రానికి మార్గం సుగమం చేస్తోంది. సముద్ర జలాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించి చివరికి కొత్త మహాసముద్రంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఇది రేపో మాపో జరిగే సంఘటన కాదు. ఇది లక్షల నుంచి కోట్ల సంవత్సరాలు పట్టే ప్రక్రియ. అందుకే మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ శాస్త్రీయంగా ఇది అత్యంత ఆసక్తికరమైన పరిమాణం. ఎందుకంటే మనం ఒక ఖండం విడిపోతున్న ప్రక్రియను ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అవకాశం పొందుతున్నాం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చీలిక కేవలం భౌగోళిక మార్పులు మాత్రమే కాదు,
భారీ ఆర్థిక అవకాశాలను కూడా తీసుకురావచ్చు. భూమి లోపలికి వేడి ఉపరితలానికి దగ్గరగా వస్తుండడంతో భూగర్భ ఉష్ణ శక్తిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తులు చేసే అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచం శుభ్రమైన ఇంధన వనరుల కోసం వెతుకుతోంది. ఈ నేపథ్యంలో జియోథర్మల్ ఎనర్జీ అత్యంత విలువైన ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఆఫ్రికాలోని ప్రాంతాలు భవిష్యత్తులో భారీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మారే అవకాశం ఉంది. ఇది స్థానిక దేశాల ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేయవచ్చు. ఇంకొక ముఖ్యమైన అంశం హీలియం మరియు హైడ్రోజన్ వంటి విలువైన వనరులు. ప్రపంచ వ్యాప్తంగా హీలియంకు విపరీతమైన డిమాండ్ ఉంది. వైద్య రంగం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు అనేక రంగంలో దీనిని ఉపయోగిస్తూ ఉన్నారు. క్యాప్యూ రిఫ్ట్ ప్రాంతాల్లో ఇలాంటి వనరులు భారీగా లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో జాంబియా ప్రభుత్వం ఇప్పటికే అన్వేషణ కార్యక్రమాలను వేగవంతం చేసింది. నమీబియా మరియు బోత్స్వానా సరిహద్దు ప్రాంతాల్లో కూడా పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయి. రాబోయే సంవత్సరాలు మరిన్ని కీలక ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ప్రకృతి ఎప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. మనం శాశ్వతంగా భావించే ఖండాలు కూడా వాస్తవానికి తాత్కాలికమే. కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న ప్రపంచ పటం నేటి పటంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంది. అలాగే నేటి ప్రపంచం కూడా భవిష్యత్తులో పూర్తిగా మారుతోంది. ఈ కథ మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తోంది. విశ్వం నిరంతరం మారుతోంది, భూమి కూడా మారుతోంది. మనం ఆ మార్పులో ఒక చిన్న భాగం మాత్రమే. మన జీవిత కాలంలో ఈ మహాసముద్రం ఏర్పడకపోయినా మనం ప్రస్తుతం ఆ ప్రక్రియ ప్రారంభ దశను అధ్యయనం చేస్తున్న తరం కావడం నిజంగా విశేషం. ఒకరోజు భవిష్యత్తులో ఆఫ్రికా 2 భాగాలుగా విడిపోయి వాటి మధ్యలో కొత్త సముద్రం ఏర్పడితే భూమి భౌగోళిక చరిత్రలో అది మరో అద్భుత అధ్యయనంగా నిలవచ్చు. నేడు జాంబియాలోని హాట్ స్ప్రింగ్ నుంచి వెలువడుతున్న చిన్న గ్యాస్ బుడగలు రేపటి ప్రపంచ పటాన్ని మార్చబోయే మహా ప్రక్రియకు సంకేతాలుగా చరిత్రలో నిలిచిపోవచ్చు. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన ప్రకృతి రహస్యం గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆఫ్రికా నిజంగానే 2 ముక్కలవుతోందా అని మీరు భావిస్తున్నారా? ఇలాంటి శాస్త్రీయ విశ్లేషణలు మరియు ఆసక్తికరమైన ప్రపంచ రహస్యాల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మరో ఆసక్తికరమైన కథనంతో త్వరలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.